అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ. మంచి కథలు వినడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇవాల్టి మన కథ పేరు వ్యర్థ వరాలు. ఒక గ్రామంలో అడవికి సమీపంగా ఒక కట్టెలు కొట్టేవాడు భార్యతో సహా ఒక గుడిసెలో నివసిస్తూ ఉండేవాడు. కావటానికి పేదవాళ్ళైనా ఇద్దరూ కాయకష్టం చేసి జీవించటం వల్ల వాళ్లకు సుఖంగానే జరుగుతూ ఉండేది. అయితే వాళ్ల గుడిసెకు సమీపంలోనే కొందరు సంపన్నులు ఇల్లు కట్టారు. వాళ్ళు తమకన్నా సుఖంగా బతకడం చూశాక ఈ దంపతులకు కొంచెం కన్ను కుట్టింది. ఒకనాడు రాత్రి గుడిసెలో కూర్చుని భార్యాభర్తలు ఈ విషయమే మాట్లాడుకుంటున్నారు. కొందరు పెట్టి పుడతారు, మనకు కూడా ఇంత డబ్బుంటే చక్కగా కావాల్సిందల్లా కొనుక్కుని ఎంత హాయిగా ఉండేవాళ్ళం అన్నది భార్య. నన్ను అడిగితే ఈ భాగ్యవంతులకు సుఖపడటం తెలీదు. నాకే అంత డబ్బుంటేనా ఎంత సుఖపడేవాణ్ణో అన్నాడు కట్టెలు కొట్టేవాడు. వెనకటి రోజుల్లో దేవతలు కనపడి కోరిన వరాలు ఇచ్చేవారట. ఎవరైనా దేవత వచ్చి మనని కూడా వరాలు కోరుకోమంటే ఎంత బావుండును అన్నది భార్య. ఆమె మాట ఇంకా పూర్తి కాకముందే ఆ గుడిసెలో అకస్మాత్తుగా ఒక స్త్రీ ప్రత్యక్షమయ్యింది. ఆమెను చూడగానే దేవతని మామూలు మనిషి కాదని తెలిసిపోతున్నది. నేను దేవతను, వరాల కోసం మీరు తహతహలాడుతున్నారు గనుక మీకు 3 అంటే 3 వరాలు ఇస్తున్నాను. ఆ పైన మీరు నన్ను ఇంకేమీ కోరవద్దు, వాటితో తృప్తిపడండి అని చెప్పి ఆ దేవత అంతర్ధానమయ్యింది. ఈ సంఘటనకు నిర్ఘాంతపోయిన ఆ పేద దంపతులు దేనికోసం కోరుకోవాలో ఒకంతట నిర్ణయించుకోలేక చాలా తికమక పడ్డారు. నన్ను అడిగితే మనం కూడా ధనవంతులమై గొప్పవాళ్లలాగా ఉండాలని కోరుకోవటం మంచిది అన్నది భార్య. నీ మొహం, డబ్బున్నంత మాత్రాన రోగాలు రొష్టులు రావా? దొంగలు పడి చావగొట్టరా? ఆరోగ్యము దీర్ఘాయువు ఉంటే చాలా నయం అన్నాడు భర్త. బతికి ఏం లాభం, బీదరికంతో మరింతకాలం తీసుకోవడానికా అన్నది భార్య. అది నిజమే, ఆలోచించి మరీ కోరుకుందాం వరాలు అన్నాడు భర్త. భార్య ఈలోపు వంట చేయటానికి నిప్పు రాజేస్తూ, ఈ పూట కూరకు చేపలుంటే ఎంత బాగుండేది అన్నది. ఆమె అలా అనడమే తడవుగా పైనుంచి కొన్ని చేపలు ఆమె ముందు పడ్డాయి. 3 వరాలలోనూ ఒకటి తీరిందని గ్రహించిన భర్త, ఎంత పనిచేసావే పాపిష్టిదానా, వెధవ కోరిక కోరావే, ఇంతకన్నా ఈ చేపలన్నీ నీ మెళ్ళో హారంగా పడాలని కోరుకోకపోయావు, ఇంకా బాగుండేది అన్నాడు కోపంతో. మరుక్షణంలో ఆ చేపలన్నీ ఒక హారంగా ఏర్పడి భార్య మెడను పట్టేశాయి. నువ్వు చేసిన నిర్వాకం మాత్రమేమిటి, నేనొక వరం పాడు చేస్తే నువ్వు మరొకటి పాడు చేశావు అంటూ ఆమె ఆ చేపల హారాన్ని తన మెడలో నుంచి తీయటానికి ప్రయత్నించింది. కానీ ఆ చేపల హారం ఆమె ఒంటికి అంటుకుపోయి ఎంతమాత్రమూ ఊడి రాలేదు. భర్త కూడా ఎంత ప్రయత్నించినా దాన్ని తీయలేకపోయాడు. చిచి, చేపల కూర వండుకు తినటానికి కూడా లేకుండా చేశావు. ఇది ఊడి రాకపోతే నేను ఉరిపోసుకుని చస్తాను. వరాలు లేకపోతే పీడాపోయింది కానీ ఈ అవమానం నేను భరించలేను అన్నది భార్య. చేసేది లేక కట్టెలు కొట్టేవాడు ఆఖరు వరంగా తన భార్య మెడలోని హారం ఊడి రావాలని కోరుకున్నాడు. అలా కోరిన తర్వాత ఆ చేపల హారం భార్య మెడలోంచి ఊడి వచ్చింది. కానీ అనాలోచితంగా వారు చేసిన పనికి అత్యంత విలువైన 3 వరాలు వ్యర్థమైపోయాయి. అనాలోచితంగా చేసే ఏ పని సరి అయిన ఫలితాన్నివ్వదని మనందరం ఇక్కడ తెలుసుకోవాలి. మరొక మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.